హాయ్ ఎవ్రీవన్, మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఆర్ ఫ్యామిలీతో పాటు జూకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా? దెన్ దిస్ ఈజ్ యువర్ అల్టిమేట్ గైడ్. లెట్స్ స్టార్ట్. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఏ డేస్ జూ ఓపెన్ ఉంటుంది, ఏ టైమింగ్స్లో ఓపెన్ ఉంటుంది, టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, మనకి ఏమేం రూల్స్ ఉంటాయి, ఫుడ్ లోపల తీసుకోవచ్చా, తీసుకెళ్ళకపోతే లోపల ఫుడ్ ఎలా ఉంటుంది, ఎన్ని క్యాఫెటేరియాస్ ఉన్నాయి, సఫారీ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా లేదా, దాని ప్రైజెస్ ఎట్లా ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద జూ అండ్ వాట్ ఆర్ నాట్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద జూ, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తా. అన్నీ విన్నాక వెళ్ళాలి లేదా మీరు డిసైడ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, జూకి ఎప్పుడు వెళ్ళాలి? జూ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ ట్యూస్డే టు సండే. ఓన్లీ మండే క్లోజ్ ఉంటుంది. ఎవ్రీ మండే జూ క్లోజ్ ఉంటుంది అనమాట. అండ్ జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. సమ్టైమ్స్ 5 o'clock అని వెబ్సైట్ చూపిస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 4:30 అనే ఉంటుంది. సో ఓన్లీ మండే క్లోజ్ ఉంటుంది. అండ్ 8:30 to 4:30 మనకి టైమింగ్స్ అన్నమాట. ఓకే, నౌ బెస్ట్ టైం టు గో నా దృష్టిలో మార్నింగ్ ఎక్కువ ఎండ అవ్వకముందే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ రీచ్ దేర్ బై 9 o'clock or 9:30. ఎక్కువ ఎండ ఉండదు. లంచ్ లోపు మీరు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూసేయచ్చు, లోపలే లంచ్ చేయొచ్చు. ఈవినింగ్ అయినప్పుడు అక్కడ ఎక్కువ గ్రీనరీ అట్లా ఉంటుంది కదా, అక్కడ ఉండి ఎంజాయ్ చేసి ఈవినింగ్ రావచ్చు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. కొంచెం లేట్ అయినా పర్లేదు, దట్ ఈజ్ ఓకే. బట్ ఎక్కువ ఎండ వస్తే మనం ఎక్కువ నడుస్తూ ఉండాలి కదా, ఎక్కువ ఎంజాయ్ చేయాలి. సో ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ. నౌ నంబర్ 2, టికెట్ ప్రైజెస్ ఎంత, అది మనం తీసుకోవడం వాల్యుబులా కాదా? ఓకే, ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ మాత్రం మ్యాండేటరీ ఆబ్వియస్లీ. అది వచ్చేసి August 1st నుంచి 120 రూపీస్ అయింది పర్ అడల్ట్. ముందు 100 రూపీస్ ఉండే. August 1st of 2026 నుంచి 120 అయిందనమాట. సో ఎంట్రన్స్ 120 అండ్ చైల్డ్కి ఎంట్రన్స్ వచ్చి 60 రూపీస్. ఓకే, అండ్ సఫారీ వచ్చేసి 110 పర్ అడల్ట్, 165 పర్ ఏసీ. అడల్ట్కైనా చైల్డ్కైనా సేమ్. నాన్ ఏసీ అయితే 110 రూపీస్ ఆర్ విత్ ఏసీ అయితే 165 రూపీస్. ఓకే, నౌ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అని ఉంటాయి, మనం తిప్పుతూ ఉంటాయి కదా, అవి వచ్చేసి 135 పర్ అడల్ట్ అండ్ 75 పర్ చైల్డ్. ఓకే, నౌ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్లో నాకేమనిపించిందంటే వాళ్ళు మిమ్మల్ని ఆ డెస్టినేషన్ దగ్గర దింపుతారు. సో లోపలికి వెళ్ళి ఆబ్వియస్లీ చూపించరు. మీ దాంట్లో ఒకవేళ కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటే, మన పేరెంట్స్ ఒకవేళ నడవలేకుండా ఉంటే ఇది తీసుకోండి. అండ్ లేకపోతే ఐ డోంట్ థింక్ బ్యాటరీ BOV ఈజ్ వెరీ నీడెడ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్. నెక్స్ట్ స్టిల్ కెమెరా లేకపోతే వీడియో కెమెరా తీసుకెళ్తే 500 ఛార్జ్ చేస్తున్నారు. కమర్షియల్ కెమెరాకి 1000. సో నేనైతే మై కెమెరా ఈజ్ DJI Pocket 3. నేను తీసుకెళ్ళినప్పుడు నోబడీ ఆస్క్డ్ మీ ఫర్ ఎనీ ఛార్జ్. ఇఫ్ యూ టేకింగ్ ఎనీ బిగ్ కెమెరా DSLR అట్లా అయితే అడగొచ్చు, అదర్వైజ్ నో. ఓకే, నెక్స్ట్ టాయ్ ట్రైన్ వచ్చేసి 90 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 45 రూపీస్ ఫర్ చిల్డ్రన్. మీ దగ్గర చిల్డ్రన్ ఉంటే ఈ టికెట్ తీసుకోవడం బెటర్, అదర్వైజ్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బికాజ్ ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది, మీకు ఏ యానిమల్స్ కనిపించవు, ఎక్కడో ఒకటి కనిపిస్తుందేమో. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీ పిల్లలు కూడా నడవగలిగితే దట్స్ వెరీ గుడ్. లేకపోతే అక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్. వాటి ప్రైజెస్ నేను చూడలేదు, ఒకసారి కనుక్కోండి. బట్ ఈ టాయ్ ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ అసలు కనిపించవు, బట్ మీ చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తారంటే ఐ థింక్ ఇట్స్ ఓకే. చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తే దట్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి అక్వేరియం ఛార్జెస్ అండ్ నాక్టరల్ యానిమల్ అదే ఔల్స్ అవి ఉంటాయి కదా, చీకట్లో బతికే యానిమల్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వర్డ్, that is 25 rupees and reptile house is 35. now నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రెండూ తీసుకున్నాను, ఫిష్ అక్వేరియం తీసుకోలేదు. ముందు వెళ్ళినప్పుడు ఎప్పుడంత ఫిషెస్ ఉన్నట్టు నాకు అనిపించలేదు, సో తీసుకోలేదు ఈసారి నేను. ద ఔల్ హౌస్ 1 అండ్ ద రెప్టైల్ 1 తీసుకున్నా. రెప్టైల్ హౌస్ ఇస్ కంప్లీట్లీ వర్త్ ఇట్. బాగుంటాయి ఆ పాముల కలెక్షన్, అదంతా బాగుంది లోపల. కానీ ఔల్స్ నాకు అంత అనిపించలేదు. ఎక్కడ చూసినా అడవి పిల్లులు,
అట్లా ఉన్నాయి. ఆ ఊల్స్ నాకు తెలిసి 2-3 ఉన్నాయి అంతే. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. కానీ మా హస్బెండ్ ఎక్కువ ఎంజాయ్ చేసిండు బికాజ్ హీ థింక్స్ హీ ఈజ్ ఆల్సో నైట్ యానిమల్. సో అదే ఆయన ఎంజాయ్ చేసిండు. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే తీసుకోండి. ఓకే, సో ఇదంతా టికెట్ ప్రైజెస్ అనమాట. సో నేను అట్లానే ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తా స్క్రీన్ షాట్, దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఏమేమి తీసుకోవాలని. నౌ టికెట్స్ తీసుకునేటప్పుడు అనదర్ థింగ్ ఈజ్ ఆల్వేస్ బై టికెట్స్ ఆన్లైన్. ఎందుకంటే అక్కడ చాలా లైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ టైం వెళ్తే అంతేం లైన్ ఉండదు, యూ కెన్ టేక్ ఇట్ అండ్ గో ఇన్ సైడ్. కానీ ఇఫ్ ఒక 11:30 అట్లా అయిందనుకోండి, అప్పుడు రష్ స్టార్ట్ అవుతుంటుంది, లైన్లో కూడా చాలామంది నించుంటారు. సో ఇట్స్ బెటర్ టేక్ ఇట్ హియర్ అండ్ దెన్ గో డైరెక్ట్లీ. ఓకే, సో buying it online is always a good option. Now the third one that we are discussing is rules ఏంటి అక్కడ వెళ్ళడానికి అని. సో బేసికలీ నార్మల్ రూల్సే ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాగ్స్ అట్లా తీసుకెళ్ళొద్దు. ఫుడ్ ప్లాస్టిక్ దాంట్లో తీసుకెళ్ళొద్దు. మీరు ఫుడ్ తీసుకెళ్తే స్టీల్ డబ్బాల్లో పెట్టి తీసుకెళ్ళండి, ఆర్ ఎనీ రీయూజబుల్ కంటైనర్స్లో తీసుకెళ్ళండి. దే విల్ అలౌ ఇట్, అదర్వైజ్ దే విల్ నాట్ అలౌ ఇట్. ఎనీ ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉన్నవి, లేస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా వాళ్ళు అలౌ చేయరు. సో అవి కూడా అవాయిడ్ చేయండి. అండ్ వాళ్ళు బ్యాక్ ప్యాక్స్ అలౌ చేయరు, షోల్డర్ బ్యాగ్స్ అలౌ చేస్తారు. సో మీ దగ్గర పెద్ద షోల్డర్ బ్యాగ్స్ ఉంటే దట్ క్యాన్ బి. అండ్ జూట్ బ్యాగ్స్ అట్లా కూడా లాంగ్ బ్యాగ్స్ క్యారీ చేయనిస్తారు. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దర్ ప్రాబ్లమ్ విత్ ద షోల్డర్ బ్యాగ్. ఐ ఫైండ్ ఇట్ వెరీ స్టూపిడ్, బట్ దే డోంట్ అలౌ అ షోల్డర్ బ్యాగ్. ఇప్పుడు వాట్ ఐ డోంట్ లైక్ ఇస్ వాళ్ళు ఇంత బ్యాగ్ షోల్డర్ బ్యాగ్ అలౌ చేస్తున్నారు, బట్ ఇంత బ్యాగ్ బ్యాక్ ప్యాక్ అలౌ చేయరు. సో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇది అలౌ చేస్తున్నప్పుడు ఇదెందుకు అలౌ చేయట్లేదు? ఐ డోంట్ నో. నేను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. కానీ నేను చెప్పిన ఈ బ్యాగ్ చాలా చిన్నది, నేను ఆ పింక్ బ్యాగే తీసుకెళ్ళాను అనమాట. ఈ బ్యాగ్ చాలా చిన్నది, డజంట్ మేక్ ఎనీ సెన్స్ ప్లీజ్ అని అడిగితే పంపించిన. గొడవ పడితే వాళ్ళు కూడా పంపించారని నాకు అర్థమైపోయింది. అండ్ మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి కొంచెం ప్లెజెంట్ మూడ్లో కూడా ఉన్నారు, మమ్మల్ని అలౌ చేసిండ్రు. దోస్ ఆర్ ద బేసిక్ రూల్స్. ప్లాస్టిక్ ఐటమ్స్ వెళ్ళొద్దు, స్టీల్ డబ్బాలోనే ఫుడ్, రీయూజబుల్ కంటైనర్స్లో ఫుడ్ తీసుకెళ్ళండి. అండ్ చేపలు అట్లా తీసుకెళ్ళనియరు. అండ్ ఆబ్వియస్లీ లైటర్స్, నైఫ్స్ ఇవేం తీసుకెళ్ళనియరు. మీరు ఫ్రూట్స్ అక్కడ కట్ చేసుకుందామన్నా దే విల్ నాట్ అలౌ. నైఫ్స్ అవి ఇవి తీసుకెళ్ళనియరు లోపలికి. అండ్ ప్లేయింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మన ర్యాకెట్స్, అవి కూడా తీసుకెళ్ళనియరు లోపలికి. మీరు అనవసరంగా లగేజ్ ఇక్కడ నుంచి పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వదిలేయకండి, వాళ్ళు అలౌ చేయరు. ఇంకా ఏమేమి రూల్స్ ఉన్నాయని ఒక 5 seconds ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తా, సో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ద ఫోర్త్ థింగ్ మనం డిస్కస్ చేసేది, ఒకవేళ మనం ఫుడ్ తీసుకెళ్ళకపోతే ఫుడ్ పరిస్థితి ఏంటి. మనం చెప్పిన కదా, ఫుడ్ తీసుకెళ్తే స్టీల్ డబ్బాలను, రీయూజబుల్ కంటైనర్స్లను తీసుకెళ్ళండి. అదర్వైజ్ ప్లాస్టిక్ బాక్సెస్లో ఉంటే లోపలికి అలౌ చేయరు. చిప్స్, పాప్కార్న్, ప్లాస్టిక్ ర్యాపర్లు ఉన్నాయి కూడా వాళ్ళు అలౌ చేయరు, తీసుకోకండి. ఓకే, నౌ ఒకవేళ మనం తీసుకెళ్ళకపోతే అక్కడ 3 క్యాఫెటేరియాస్ ఉన్నాయి. ఎంటర్ అవ్వగానే ఒక క్యాఫెటేరియా ఉంటుంది, లాస్ట్కి వచ్చే ముందు ఫాజిల్స్ దగ్గర ఒక క్యాఫే ఉంటుంది, మధ్యలో హిపో క్యాఫెటేరియా అని ఉంటుంది. ఈ 3 ఉంటాయి. 3 క్యాఫెటేరియాస్లో సేమ్ ప్రైజెస్ ఉంటాయి. నేను ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, చూస్తుండండి. అండ్ అన్నిట్లో ప్రైజెస్ కూడా సేమ్ ఉంటాయి అని చెప్పినా కదా. అండ్ ఫుడ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆబ్వియస్లీ టేస్ట్, నేను ఇప్పటివరకు 5-6 times వెళ్ళినట్టున్నా ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని. ఎప్పుడైనా ఏదైనా కొత్త కెమెరా తీసుకున్నప్పుడు అక్కడ ఫొటోస్ బాగుంటాయి అట్లా అని అనుకుంటాం కదా, అట్లా వెళ్ళిన ఎప్పుడు ఫుడ్ బాగోదు. మీరు బేసిక్స్, ఇప్పుడు ఎగ్ పఫ్ తింటా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతా అంటే దే ఆర్ ఓకే. బట్ మీల్ లాగా తినాలంటే చూసుకోండి, టేస్ట్ అయితే బాగోదు, ఆకలికి తింటా అంటే తినొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇది ఫుడ్ ఇన్సైడ్. అండ్ మనం వాటర్ బాటిల్ తీసుకుంటే మనకు అరౌండ్ 40 rupees తీసుకుంటారు. మనం బాటిల్ రిటర్న్ ఇస్తే 10 rupees ఇస్తారు. అది మళ్ళీ మీరు రిటర్న్ ఇవ్వడం, బయటకు వచ్చినాక రిటర్న్, మన బ్యాగ్స్ పెట్టిన దగ్గర రిటర్న్ వాళ్ళు తీసుకోరు. మీరు కొన్న క్యాఫెటేరియా లేకపోతే నెక్స్ట్ క్యాఫెటేరియాలో బాటిల్ రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు రిటర్న్ అమౌంట్ కావాలంటే ఆ 10 rupees కావాలంటే, లేకపోతే లైట్.
Number 6 that we are discussing is safari experience. నేను ఒక 1 వీక్ బ్యాక్ అట్లా వెళ్ళినప్పుడు సఫారీ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా అండ్ నేను ఏసీ బస్ తీసుకున్నా 165 పర్ అడల్ట్. ఏసీ బస్ మీరు ఎండాకాలంలో ఉంది లేదు కొంచెం కూడా ఎండ్ ఉంది అంటే ఇప్పుడు టెంపరేచర్స్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇప్పుడు ఆఫీస్లో ఏసీ ఉంటుంది, క్యాబ్లలో ఏసీ ఉంటుంది, మనకు అలవాటు అయిపోతుంది బై డిఫాల్ట్. సో ఏసీ ప్రిఫర్ చేయండి, ఒక 50 రూపీస్ ఎక్కువ పడుతుంది నార్మల్ టికెట్ కంటే. అండ్ సఫారీ ఎక్స్పీరియన్స్ వర్త్ ఇటా కాదా అంటే నా దృష్టిలో 100% వర్త్ ఇట్. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ మనకు అంత దగ్గరగా కనిపించవు బయట ఉన్న స్టేబుల్స్లో. ఓకే, యానిమల్స్ దగ్గర నుంచి కనిపిస్తాయి. అండ్ మన బస్ డ్రైవర్స్, నా బస్ అనే కాదు వెనకాల వచ్చే బస్సెస్ కూడా నేను అబ్జర్వ్ చేసిన, ఎక్కడ యానిమల్స్ వాళ్ళకి కనిపించినా వాళ్ళు ఒక ఈజీగా 10 to 30 seconds అక్కడ ఆపుతున్నారు మనని. అక్కడ ఆపి మనం వాటిని మంచిగా చూసిన తర్వాతనే వాళ్ళు అక్కడ నుంచి వెళ్తున్నారు. సో స్పెషల్లీ నాకు దీంట్లో వైట్ టైగర్స్, లయన్స్, బేర్స్, జింకలు బయట కూడా ఎక్కువనే కనిపిస్తాయి. సో ఇవన్నీ మెయిన్గా కనిపించినాయి అనమాట, చాలా దగ్గర నుంచి కనిపించినాయి. కొన్ని ఫుటేజెస్ కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తా, ఓన్లీ సఫారీ మాత్రమే యాడ్ చేయడానికి ట్రై చేస్తా దీంట్లో. అండ్ నా దృష్టిలో ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ ఇట్. మీరు అసలు ఎండలేదు చాలా బాగుందని అంటే నార్మల్ టికెట్ కూడా తీసుకోండి. ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక విషయం మర్చిపోయినాను, గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు మనం నాన్ ఏసీ బస్సెస్ తీసుకుంటాం కదా, వాటికి విండోస్ బయట గ్రిల్స్ ఉంటాయి. అదే మనం ఏసీ బస్ తీసుకుంటే విండో బయట ఏం గ్రిల్స్ ఉండవు, జస్ట్ గ్లాస్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్. మీరు ఒకవేళ వీడియోస్ అట్లా ఏమైనా తీసుకుంటే లేదా యానిమల్స్ని చూడాలన్నా కూడా వితౌట్ గ్రిల్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఆలోచించి డిసైడ్ అవ్వండి. లేదు దూరం నుంచి కనబడ్డ యానిమల్స్ ఓకే అని అంటే సఫారీ ఈజ్ నాట్ సో నీడెడ్ ఫర్ యూ. ఓకే, మీరు డిసిజన్ తీసుకోండి. ఓకే, ద 7th థింగ్ ఈజ్ బెస్ట్ థింగ్స్ ఇన్ జూ. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత జనాభా వచ్చినా, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ క్యాంపస్ కదా, ఐ థింక్ ఓవర్ 600 ఎకరాల 300 ఎకరాల, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. అంత పెద్ద ప్లేస్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. అండ్ చాలా చోట్ల మనకి ఈజీగా వాష్రూమ్స్ దొరుకుతాయి, ఈజీగా వాటర్ దొరుకుతుంది. మీరు వాటర్ ఫిల్ చేసుకొని తాగాలంటే కూడా చాలా చోట్ల వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి టేస్ట్ వచ్చేసి బోర్ వాటర్ లాగానే ఉంటుంది, ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉండదు. ఐ డోంట్ నో, మేబీ నేను తాగిన దగ్గర అట్లా ఉండొచ్చు, బట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ దాట్. అండ్ నాకు సఫారీ డ్రైవర్స్ కూడా అంత పేషెన్స్గా ప్రతి దగ్గర ఆపి మనం చూడడానికి టైం ఇవ్వడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. మనం పెట్టిన డబ్బులకు వాళ్ళు కూడా ఆపి మనకు చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద జూ. నౌ వాట్ ఆర్ ద వర్స్ట్ థింగ్స్ ఇన్ ద జూ? 8th one, what are the worst things in the zoo? నాకు అనిపించిన మట్టుకు ఫుడ్ ప్రైజెస్ కొంచెం హై ఉంటాయి. ఆబ్వియస్లీ లోపల మన ఇంకా వేరే ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఛార్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ టేస్ట్ బాగోదు. పెట్టిన డబ్బులకి మన టేస్ట్ బాగుంటే ఓకే అనిపిస్తుంది, బట్ నో, టేస్ట్ బాగోదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళది లాస్ట్ స్టాప్ ఫాజిల్ క్యాఫెటేరియా అని ఉంటుంది. అక్కడ వరకే లాస్ట్ స్టాప్. అంటే ఎప్పుడైతే మనము ఈ రెప్టైల్స్ అది చూడ్డానికి వెళ్తాం కదా, దట్ ఈస్ ద లాస్ట్ స్టాప్. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని ఎంట్రన్స్ దగ్గర ఎక్కించుకున్నప్పుడు దింపడం కూడా ఎగ్జిట్ దగ్గరే దింపాలి కదా, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. మేము వెళ్ళినప్పుడు ఒక ఆంటీ అయితే పాపం తను కొంచెం ముందుకెళ్ళిన ఆమె కూడా వెహికల్ చూసి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళు మాత్రం లేదు ఇదే లాస్ట్ స్టాప్, మేము మిమ్మల్ని ఎగ్జిట్ దగ్గర దింపమని అన్నారు. దట్ ఈస్ సో బ్యాడ్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి ఇప్పుడు వెళ్ళేదానికి మేబీ ఒక 100 meters డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు. యాజ్ అ వెహికల్ మీకు డిఫరెన్స్ అవ్వదు, కానీ ఆ ఏజ్డ్ ఆమె నడిచే ఆమెకి తనకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం తను ఆల్రెడీ నడిచి ఇక్కడ నుంచి ఉంటుంది, తనకి ప్రాబ్లం అవుతుంది. ఆ కొంచెం డిస్టెన్స్ వల్ల ఐ డోంట్ థింక్ జూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అది ఎందుకు అట్లా చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు. ముందు సర్కిల్ దగ్గర కూడా మనకి సింబల్ ఫౌంటైన్ అది ఉంటుంది కదా, దాని దగ్గర మీరు యూటర్న్ తీసుకోవచ్చు వెహికల్స్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. నాకు అది కరెక్ట్ అనిపించలేదు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. ఇప్పుడు వాళ్ళు తీసుకునేదే మనుషులు నడవలేరని, బట్ మళ్ళీ వెనకాల దింపి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఎగ్జిట్కి నడుచుకుంటూ వెళ్ళి ఐ డోంట్ థింక్ దట్స్
గుడ్ థింగ్. దానికి వెనకాల ఏమైనా రీజన్ ఉందేమో, ఐ డోంట్ నో, బట్ నాకు అది నచ్చలేదు. అండ్ ద లాస్ట్ వన్, షోల్డర్ బ్యాగ్స్ తీసుకెళ్ళొచ్చు ఎంత పెద్దగా ఉన్నా కూడా, బట్ బ్యాక్ ప్యాక్స్ ఎంత చిన్నగా ఉన్నా ఏమైనా అలౌ చేయట్లేదు. దాని వెనకాల కూడా రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అడిగినా కూడా వాళ్ళు నాకు ఏం రీజన్ చెప్పలేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అంటే ఐ డోంట్ నో. నాకు ఆ రూల్ కూడా స్టూపిడ్ అనిపించింది. ఆ బ్యాగ్ ఈ బ్యాగ్కి డిఫరెన్స్ ఏంటి నీ కాంటెంట్స్లా? ఐ డోంట్ నో, ఐ ఫైండ్ ఇట్ వెరీ స్టూపిడ్. ద లాస్ట్ couple of things that I want to discuss. వెడ్నెస్డే రోజు మీరు వెళ్తే యూ కెన్ ఫీడ్ ద జిరాఫీస్. ఏదైనా పర్టికులర్ టైం ఉందో ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ నేను బోర్డ్ అయితే చూసిన. ఇఫ్ యూ గో ఆన్ అ వెడ్నెస్డే మీరు జిరాఫీస్ని ఫీడ్ చేయొచ్చు. ఐ థింక్ దట్ విల్ బీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ లయన్స్ అండ్ టైగర్స్ దగ్గర ఎవ్రీడే 11 o'clockకి ద కీపర్స్ ఉంటారు కదా, లయన్ ఆర్ టైగర్ కీపర్స్, దే విల్ స్పీక్ టు యూ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే అవి ఎట్లా ఉంటాయి అవన్నీ మాట్లాడతారంట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ హ్యాపెన్స్. సో ఈ 2 things నాకు మంచిగా అనిపించినాయి. మీరు వెళ్ళిన టైంలో ఉంటే యూటిలైజ్. వెడ్నెస్డే వెళ్తే ట్రై టు ఫీడ్ ఇట్. మన పిల్లలకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ట్రై టు డూ ఇట్. ఇది జూ వెళ్ళాలా లేదా, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, టికెట్ ప్రైజెస్ ఏంటి, అన్నీ ఒక దగ్గర పెట్టి వీడియో తీయడానికి ట్రై చేసిన. ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, నా దగ్గర నేను షూట్ చేసిన ఫుటేజ్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes ఫుటేజ్ అట్లా ఉంది. ఇట్స్ ఆల్ రా ఫుటేజ్. మేము ఎట్లాంటి కలర్స్ అట్లా ఎడిట్ చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ మీరు పాకెట్ 3 కొందాం అనుకున్నా కూడా పాకెట్ 3 పైన ఫుటేజ్ ఎట్లా వస్తుంది అదంతా చూడాలంటే నేను రా ఫుటేజే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇఫ్ యూ గైస్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, యానిమల్స్ చూద్దామన్నా లేకపోతే పాకెట్ 3 ఫుటేజ్ చూద్దామన్నా కూడా ట్రై వాచింగ్ ద వీడియో. సో if you guys like this video, if you guys find this video very helpful, please subscribe to my channel and like my video. Thank you guys for watching. Bye.